మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ జూన్ మొదటి పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాసానికి ప్రార్థన చేస్తుండగా మన ప్రభువైన యేసయ్య మన కోసం ఇచ్చిన వాగ్దానం అని నేను నమ్ముతున్నాను. ఆ మాట చదువుకొని కొన్ని విషయాలు దేవుని లేఖనాల్లో నుంచి మాట్లాడుకొని ఆయన రక్త మాంసములు పుచ్చుకొని ఆశీర్వాదకరంగా ఇక్కడ నుంచి వెళ్దాం. యెషయా ప్రవచన పుస్తకం 49వ అధ్యాయం 22లో ఒక మాట ఉంది, నేను చదువుతాను. ఆ తర్వాత చూయించే విషయాలు మీరు చదివి సహాయం చేయొచ్చు. యెషయా ప్రవచన పుస్తకం 49వ అధ్యాయం 22వ వాక్యం నేను చదువుతున్నాను. అందులో నేను చదివేది మాత్రం మీరు అంతకుముందు ఆ మాట టిక్ చేసుకోకుండా ఉండుంటే ఇప్పుడు నేను చదువుతున్నది మాత్రమే మీరు టిక్ చేసుకొని బ్రాకెట్ చేసుకోండి. మరలా మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ మాట చూసిన వెంటనే మీకు వర్తమానం గుర్తుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రభు అయిన యేసయ్య ఇలా సెలవిస్తున్నారు, నేను జనముల వైపు నా ధ్వజమును ఎత్తుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ఒక 7 సార్లు ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను చదివిన దాని వైపు కాస్తంత మనసు పెట్టి మీ కుడి చేయి ఆ మాటపై ఉంచి ఒక 10 సెకండ్లు దేవుడు మన పక్షమున తన ధ్వజమును ఎత్తుచున్నారు ఆ మాట మనసులో పెట్టుకొని ఒక 10 సెకండ్లు ప్రార్థన చేసుకోండి. ఆమేన్. అక్షరాల ధ్వజమయ్యున్న దేవుడు మీ పక్షమై నిలుచునుగాక, తన ధ్వజమున మీ పక్షన లేపునుగాక. ధ్వజమయ్యున్న దేవుడు మీ పక్షమై వచ్చి మీకు జయోత్సవము కలుగ చేయుదురుగాక. గట్టిగా గట్టిగా గట్టిగా. మొదటి ఆరాధన వరకు మీరు కాస్త ఇంటి దగ్గర ఏదైనా బూస్ట్లు హార్లిక్స్లు తాగొచ్చి ఉంటే మంచిది. రెండవ ఆరాధన అంతా గుట్టుగా నిద్రపోతూ కూడా వినొచ్చు. మిగిలిన 3 ఆరాధనలు నా వైపు చూస్తే కొన్ని విషయాలు చెప్తాను. ధ్వజం ఇంగ్లీష్లో బ్యానర్ అన్నారు. బ్యానర్ లేదా ఫ్లాగ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ ధ్వజాన్ని, ఇది అచ్చ తెలుగు, మామూలు తెలుగులో ఏమంటారో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన 2 పదాలను బట్టి, బ్యానర్, ఫ్లాగ్, ఈ రెండింటిని బట్టి తెలుగులో ఏమంటారు? జెండా. స్తోత్రం చెప్పండి. జెండా. ప్రతి దేశానికి కూడా ఒక జెండా ఉంది, మనకు తెలుసు. పూర్వకాలంలో ప్రతి రాజ్యానికి కూడా ఒక చిహ్నం ఉండేది, ఒక బ్యానర్, ఒక జెండా. వాళ్ళు ఫీల్డ్లో దిగినప్పుడు, అంటే యుద్ధ భూమిలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా జెండా పట్టుకున్నవాడు వాళ్ళ ముందు ఉండాలి. ఎందుకంటే ఆ జెండా ఏ రాజ్యాన్ని, ఏ రాజును రిప్రజెంట్స్, సూచిస్తుందో ఆ జెండా తెలుపుతుంది. ఆ జెండాలో కూడా ఊరికే ఆషామాషిగా గుర్తులు ఉండవు.
వారి రాజ్యానికి ప్రముఖుడైన ఒక రాజు చిహ్నమా, వారి రాజ్యం సాధించిన విజయముల యొక్క చిహ్నమా? అక్కడుండే చిహ్నం, సింబల్ వారి స్వభావాలను, వారి తత్వాలను, వారి విజయాలను, వారి వైఖరిని సూచిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. ప్రతి రాజ్యానికి ఒక జెండా ఉంటుంది. ఏమండి, మనకు తెలుసు ఈ పార్టీల గురించి. ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఏముంటుందండి? ఒక జెండా. వారి జెండాలో కొంతమంది వారికి తెలియకుండా ఏదో కొన్ని గుర్తులు ఉండాలే అన్నట్లుగా పెట్టుకొని ఉంటారు. కొంతమంది ఇలా మన ప్రగతి నడవాలి అనే గుర్తులు ఉంటాయి. కొంతమందికి ఇలా మనం ప్రజలకి మేలు చేసామనే గుర్తులు ఉంటాయి. ప్రతి జెండాలో కూడా ఏదో ఒక ఆశీర్వాదకరమైన చిహ్నం ఉంటుంది. చూడండి, ఇజ్రాయేలీలారా, యూదులారా, నా ప్రజలారా, ఆ తర్వాత పైన క్రింద అంతా చూసుకుంటే, సియోన్, నా రక్తముతో కడుగుకొనిన నా ప్రజలారా, ఎదట నిలబడిన శత్రువుల వైపు నేను ధ్వజము పట్టుకొని మీ పక్షమే నిలబడబోతున్నాను. కొట్టు గట్టిగా చాపట్టు ప్రభుకి, కొట్టు 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 ప్రభుకు గట్టిగా. ధ్వజము పట్టుకొని ఆయన నిలబడ్డాడంటే ఇక అపజయము లేదు, ఇక జయమే, ఇక జయమే, ఇక జయమే. శత్రువు కోటపై మీ జెండా ఎగురునగాక, శత్రువు కోటపై నా దేవుని ధ్వజం ఎగురునగాక, నా దేవుని ధ్వజము నిలబెట్టబడునగాక. కాస్తంత ముందుకెళ్దాం. ముందుకంటే చరిత్రలో వెనక్కి. ఒక జాతికి వారి ధ్వజాన్ని చూసి గర్వం. మమ్మల్ని ఏమంటారులే, మమ్మల్ని ఎవరంటారులే, మమ్మల్ని ఏం చేస్తారులే, మాకేమవుతుందిలే, మేము ఎన్ని దరిద్రమైన కార్యాలు చేసినా మాకు ఏ ఇబ్బంది ఉండదులే అని చెప్పి దారిని పోయే కుక్కని కదిలించుకున్నారు అంటుంటారే. అట్లా ఇజ్రాయేలీలు వాళ్ళ దారిలో వాళ్ళు పోతూ ఉంటే ఈ అమాలేకీయులు అనే తలకాయలేని జాతి నిద్రపోతున్న సింహాన్ని కదిలించుకున్నట్లుగా కదిలించుకుంది వాళ్ళని. దారిని పోయే కుక్కని కాదు, క్యాన్సిల్ దట్ థింగ్స్. మౌనంగా నిద్రపోయే సింహాన్ని కదిలించుకొని పీక మీదకు తెచ్చుకున్నట్లుగా ఈ అమాలేకీయులు ఎవరండి చెప్పండి? అమలక్కల గట్టిగా, అమాలేకి. వీళ్ళ గురించి మీకు దగ్గర ఒక 3-4 వర్తమానాల్లో చెప్పానని నేను అనుకుంటున్నా. ఒక 3-4 వర్తమానాలు అదే సందర్భం చెప్పున్నానని అనుకుంటున్నాను. చెప్పానా? రైట్. ఈ అమాలేకీయులు వారి ధ్వజము తీసుకొచ్చి అక్కడ యుద్ధ భూమిలో నిలిపి ఇజ్రాయేలీలను ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువైపు అమాలేకీయులు ఉన్నారు, వాళ్ళ ధ్వజం ఉంది. ఇటువైపు ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇజ్రాయేలీలకి ధ్వజం లేదు, జెండా లేదు, ఒక సూచన లేదు. ఎందుకు లేదు తెలుసుగా మీకు? 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత అప్పుడే విడుదల కలిగి అరణ్య యాత్ర ప్రారంభించారు. దర్ ఇస్ నో ఎజెండాస్. వారికి ఎలాంటి ఎజెండాస్ లేవు, వారికి ఎలాంటి రాజ్య సూచనలు లేవు. వారు జస్ట్ ఒక ప్రజగా మాత్రమే ఉన్నారు. శత్రు జెండా అక్కడ రెపరెపరాడుతూ ఉంటే మోషే గుండె చివుక్కుమంది. అరే, శత్రువుల జెండా అక్కడ రెపరెపరాడుతూ ఉంది, వీళ్ళేమో మన మీదకి వచ్చారు, మన పిల్లకాయలకేమో యుద్ధం ఇట్లాంటివి ఏం తెలీదు. గొడ్డు చాకరీ చేయమంటే చేస్తారు, పీకల దాకా తినమంటే ఇది నాది కాదన్నట్లు తింటారు, కంటి నిండా నిద్రపోమంటే అసలు ఎప్పుడు నిద్రలేస్తారో తెలీదు. ఏమండి, కారణాలు లేకుండా గొడవ పడమంటే అబ్బా అస్సలు తిరుగులేదు, వాళ్ళకి పునాదేసిందే నేను అని అంటాడు ఈయన. తిరుగులేదు. మరి వీళ్ళకి యుద్ధం చేయటం ఎలా?
శత్రువులు వాళ్ళ ధ్వజము ద్వారా మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మన ధ్వజం ఏంటి? ఇప్పుడు మనము ఏ ధ్వజము నిలిపి శత్రువులు వణికించాలి, శత్రువు గుండెలో నిద్రపోవాలి, శత్రువులు భయపెట్టాలి, శత్రువులు ఓడించాలి అని ఆలోచిస్తూ ఉంటే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే మోషేతో ప్రభు అంటారు, పిచ్చోడా, జెండాలో ఉంటుంది, జెండాల రంగుల్లో ఉంటుంది, పిచ్చోడా, వారి ధ్వజం ఒక జెండా, నీ ధ్వజం నేనే నీకు ధ్వజము. కోటు గట్టిగా చప్పట్లు ప్రభుకి. నేనే నీకు, నీవు కర్ర పట్టుకొని కొండపై నిలబడు, ఆ కర్రలో నుంచి నేను శత్రువును భయపెడతాను, ధ్వజముగా మీకు ముందు నడుస్తాను. అమాలేకీలు కాదు కదా, వారి తాతల తరం కూడా కాదు మిమ్మల్ని జయించడం. వారు ఓడిపోతారు, మీకు జయము కలుగుతుంది. జయము కలుగునగాక, జయము కలుగునగాక. నేనే నీకు ధ్వజం, నేనే నీకు ధ్వజం. నా ప్రభు మీకు ధ్వజముగా ఉందరుగాక, నా ప్రభు మీకు జయ సూచనగా ఉందరుగాక, నా ప్రభు మీకు జయ సూచనగా ఉందరుగాక. విజయపు జెండాగా రపరపలాడునగాక. శత్రు కోటలపై విజయపు జెండా ఎగరవై ఎగరవై. ఓటమి ఓటమి తొలగిపోవనుగాక, తొలగిపోవనుగాక. జయము జయం. అదిగో 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 నా దేవుని జెండా. శత్రువు అనుకునగాక, శత్రువు అనుకునగాక, శత్రువు అనుకునగాక. అదిగో అదిగో ధ్వజమై ఉన్న దేవుడు, అదిగో ధ్వజమై ఉన్న దేవుడు నీకు బయలుదేరి ఉన్నాడు, నీకు ముందు బయలుదేరాడు, బయలుదేరాడు. మధుర. ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. విజయము కలుగునగాక. నేనే నీకు ధ్వజం. అద్భుతమైన విజయ పేరు ఎక్కడ మోషే మ్రోగించి ఆ రోజు ఒక చిన్న బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి పేరు పెట్టుకు. ఎందుకంటే ఈయనకి జెండా లేదు, ఈయనకి జెండా లేదు. ఆ బలిపీఠానికి పేరు పెట్టుకుంటున్నాడు, యెహోవా నిస్సీ అని పేరు పెట్టుకుంటున్నాడు. ఏమని చెప్పండి? ఆయనే నా ధ్వజం అని అర్థం దానికి. ఆయనే నా ధ్వజం. శత్రువులు జెండాలు చూపించి భయపెడతారు. నేను నా దేవుని పేరట శత్రువులను భయపెడతాను. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అది మీకు నిర్గమకాండం 17-15లో కనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. జస్ట్ అట్లా రాసుకునే వాళ్ళు ఎవరు ఉంటే టక్కాని రాసేసుకోండి. కీర్తనల 60వ అధ్యాయం 60వ కీర్తన 4వ చరణం చదువుదాం. స్పీడ్గా ఉన్న రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అవసరాన్ని బట్టి చూపిస్తాను. 60వ కీర్తన 4వ చరణం చదవండి. నీ యందు భయభక్తులు కలిగిన వారికి, సత్యం కోసం నిలబడిన నీ ప్రజలకు, సత్యం నిమిత్తమై బ్రతుకుతూ ఉన్న నీ ప్రజలకు, సత్యమే శ్వాస, సత్యమై ఉన్న దేవుడే నా శ్వాస ధ్యాస అని దేవుడు 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 అని దైవ నామ స్మరణలో తమ జీవితంలో కట్టుకుంటూ ఉన్న నీ ప్రజలకు నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. సత్యమై ఉన్న యేసయ్య సాక్షులుగా ఉన్న మీ కొరకు ఆయనే ఒక ధ్వజం నిలబెట్టబోతున్నాడు. ఆ ధ్వజములో ఉన్న దీవెనలు మీకు ఇవ్వబోతున్నాడు. ఆ దీవెనలతో మీరు కూడా మీ దేవుణ్ణి ధ్వజముగా శత్రువులకు చూపించబోతున్నారు. ఇదిగో నా దేవుడే నాకు ధ్వజము అని మీరు చెప్పబోతున్నారు. అలాంటి కార్యములు నా ప్రభు చేయుదురుగాక, చేయుదురుగాక, చేయుదురుగాక. ఒక 2-3 విషయాలు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ధ్వజములో ఉన్న దీవెనలో ఎలాంటి ధ్వజముగా ఆయన నీకు ఈ మాసంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, ఎలాంటి జెండాగా
మనకు తెలుసు కదా, రేపు 4వ తారీఖు ఏమండి, ఏదో ఒక జెండా కోటపై ఎగురుతుంది, రాష్ట్రంలో ఎగురుతుంది, దేశంలో ఎగురుతుంది. ఆ జెండా ఏం రిప్రజెంట్స్, ఎలాంటి సూచనల్ని ప్రజలకి చూపిస్తుందో మనకు తెలీదు. ఎగరబోయే జెండా రానున్న 5 సంవత్సరములలో ప్రజలకు ఎలాంటి జయసూచకమైన ఒక ఆనవాలుగా ఉంటుందో మనకు తెలీదు. నమ్మాం, ఓట్లేసాం, జయిస్తారు, గెలుస్తారు నమ్ముతున్నాం. ఆ జెండా మన జీవితాలకు దీవెనకరంగా ఉంటుందేమో అని విశ్వసిస్తున్నాం. ఏమండి, చీట్లు వేయటమే మన వంతు, రాజులను నియమించుట ఆయన వంతు. ఆమేన్. ఏ జెండా ఎగిరినా ఆ జెండా క్రింద 5 సంవత్సరాలు ఉండాల్సిందే. చూడండి, మనకి కూడా మన మినిస్ట్రీకి ఒక జెండా, ఒక సింబల్. ఆ సింబల్ క్రింద మనందరం ఉపదేశాలు వింటూ ఉన్నాం, ఉపదేశాలు నేర్చుకుంటున్నాం, దేవుని నీడలో ఒదిగి ఉంటున్నాం, ఎదిగి దేవుని రాజ్యాన్ని సిద్ధపడుతూ ఉన్నాం. మీరు వర్తమానం అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వాట్సాప్ స్టేటస్లు, పొద్దు నుంచి బాగా శోధన వచ్చి ఉంటుంది. ఆ శోధన కొంచెం ఫిలప్ చేసుకోవడానికి స్టేటస్లు చూస్తారు కదా. కాస్తంత హోసన్న మందిర్ పామిడి పాస్టర్ గారి స్టేటస్ కూడా చూస్తే కాస్తంత మందిరం, ఆ మందిరం మీద సిలువ, ఇది కాదు గోరంట్లు సిలువ, ఆ సిలువపై ఎగురుతూ ఉన్న జెండా, విజయ పతాకం. ఆమేన్. గట్టిగా ఈ మాసములో నా ప్రభు జయమిచ్చుదురుగాక, జయధ్వజముగా మనకు తోడై ఉందరుగాక. ఎలాంటి ధ్వజంలో ఉండే అనుభవాలు. యెషయా పుస్తకం 62:8 నుంచి కొంచెం స్పీడ్గా చదివే, అంటే తలాతోక లేకుండా కాదు. 8 నుంచి, యెషయా 62:8 నుంచి మీరు చదవండి. నేను టిక్ చేసుకోమన్నది మాత్రమే టిక్ చేసుకోండి. యెషయా 62:8 ధ్వజము అనే పదం లేదు అక్కడ. 8 నుంచి 12 వరకు ఉంటుంది. 10 నుంచి క్షమించండి, అదే 10 నుంచి అట్లా. గుమ్మముల ద్వారా రండి, జనములకు త్రోవ సిద్ధపరచండి, రాజమార్గాన్ని చక్కపరచండి, రాళ్లను ఏరి తీసి పారేయండి. నిన్ను చూస్తూ ఉన్న ప్రజలు చూసినట్లుగా మీ ధ్వజం మీరు ఎగరవేయండి. ప్రకటిస్తున్నారు, రక్షణ నీ యొద్దకు వచ్చింది, ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు బహుమానం అన్న దగ్గర నోట్ చేసుకోండి చాలా. ఆ బహుమానం అనే రెఫరెన్స్ నా వైపు చూస్తే చెప్తా. మీరు ధ్వజము ఎగరవేయండి, ఎందుకంటే నీ దేవుడు నీకు ఈ మాసములో బహుమానములు అనుగ్రహించబోతున్నారు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. బహుమానమునే ధ్వజముగా ఎగరవేయబోతున్నావు. కొట్టు గట్టిగా ఆమెను చెప్తూ కొట్టు గట్టిగా. బహుమానముతో ధ్వజము ఎగరవేయుదువుగాక, బహుమానమనే ధ్వజము ఎగరవేయుదువుగాక, బహుమానం పొందిన వాడవే ధ్వజము ఎగరవేయుదువుగాక. స్తోత్రం కలుగునగాక. చూడండి, బహుమానములు పలు విధములు బహుమానం. గిఫ్ట్స్ బహుమానాలు. మనం ఒక వ్యక్తికి, ఒక అధికారికి, ఒక వ్యవస్థకు సపోర్ట్గా ఉంటూ ఉన్నప్పుడు, అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు, ఒక రోజు వీరి ద్వారా నాకు ఒక బహుమానం వస్తుంది అని ఆశిస్తాం, ఇష్టపడతాం.
చూడండి, ఒకరోజు అహశ్వేరోషు అని చెప్పబడే ఒక రాజు విందు చేశాడట. ఏం చేశాడు చెప్పండి? విందు చేశాడు. విందు చేసి తన రాజ్యంలో ఉన్న అధికారులందరినీ, తన క్రింద పనిచేసే అధికారులందరినీ, తన చేతి నీడలో ఉన్న అధికారులందరినీ, మంత్రులను, సైనికులను అందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి, రాజు తన హోదాకు తగినట్లుగా, స్థితికి తగినట్లుగా బహుమానాలు ఇచ్చాడు అని రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? రాజు తన స్థితికి, తన హోదాకు తగినట్లుగా రాజ్యంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి బహుమానాలు ఇచ్చాడు అని రాయబడి ఉంది. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక భూ సంబంధమైన రాజు, ఒక అన్య రాజు, అన్ని దేశాన్ని పరిపాలిస్తున్న, దేవుడంటే తెలియని, దేవుని నామం ఎరుగని, దేవుణ్ణి నమ్ముకొనని, దేవుని రక్తముతో కడగబడని, దేవుని నీడలో ఒదగని ఎదగని ఒక సామాన్యమైన రాజు తన స్థితి చూపించుకునేదానికి, తన స్థితికి తగినట్లుగా ఉద్యోగస్తులకి బహుమతులు ఇచ్చాడట. ఏమిచ్చాడు చెప్పండి? గట్టిగా గట్టిగా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకోటి అడుగుతాను, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? రాజులకు రాజు, ఆమేన్. ప్రభువులకు ప్రభు, ఆమేన్. విశ్వనాథుడు, ఆమేన్. ఏమండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క జిల్లాకు, ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క దేశానికి మాత్రమే అధికారులుగా చలామణి అవ్వగలుగుతారు. 5 సంవత్సరములు మాత్రమే చలామణి అవ్వగలుగుతారు. 5 ఏళ్లలో వారు ఏం చేయాలనుకున్నారో, మంచి వచ్చాడో చేస్తారు. 5 సంవత్సరాల తర్వాత ప్రజల నిర్ణయాలతో, ప్రజా తీర్పుతో, ఈ ప్రజారాజ్యం అని చెప్పబడుతున్న ఈ కాలములో, ఏమండి, ప్రజల కాలము అని చెప్పబడుతున్న ఈ కాలములో ప్రజల ద్వారా మరలా ఎన్నిక చేయబడితేనే గద్దెనెక్కుతాడు. లేదంటే ఇంట్లో కూర్చొని బఠానీలు తింటాడు. ఏం తింటాడు? ఇంట్లో కూర్చొని బఠానీలు తింటాడు. కానీ ఇప్పుడు నేను ప్రకటిస్తున్న నా ప్రభువు, ఆయన రాజ్యమునకు అంతము లేదు, ఆయన రాజ్యమునకు ముగింపు లేదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు. అంత గొప్ప స్థానములో ఉన్న ఆయన మనకు ఎలాంటి బహుమతులు ఇస్తాడని చెప్పి అనుకుంటారు? మరణం రాజు తన స్థితికి తగినట్లుగా బహుమానాలు ఇచ్చాడు. మరి మనం ఆరాధిస్తున్న రాజు యొక్క స్థితి ఏంటి? ఆయన నామం భూమి మీద ఉన్న వారందరి నామముల కంటే పై నామం, ఆమేన్. అందుకని ఆయన ఇచ్చే అన్నీ పై స్థాయిలో. ఒక సామాన్య మనిషికి, ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యమైన మనిషి విషయంలో సొలొమోను గ్రంథకర్త, ప్రసంగి గ్రంథకర్త ఒక మాట మాట్లాడతారు. మీరు అక్కడ 3వ అధ్యాయం, త్వరగా మీరు ఎస్తేర్ 2:18 నోట్ చేసుకోండి. ప్రసంగి 3:13 చదవండి. ప్రసంగి 3:13. ఎవరి గురించిది? నా వైపు చూడండి. ఒక సామాన్యమైన మనిషి, ఒక సామాన్యమైన మనిషి, కులమా, మతమా, రంగ, భాష, ఎలాంటి విభేదాలు చూపించకుండా ఈ గ్రంథకర్త మాట్లాడతారు. ఒక మనిషి తన జీవితంలో కడుపు నిండా అన్నం తింటూ, కంటి నిండా నిద్రపోతూ, కుటుంబంతో సంతోషంగా గడుపుచూ ఉన్న దినములు ఉంటాయే, ఇవి ఆ వ్యక్తికి దేవుడిచ్చిన బహుమానమే. ఎవరిచ్చిందండి చెప్పాలి? ఎవరిచ్చిన బహుమానం? దేవుడిచ్చిన బహుమానమే అది. ఒక సామాన్యమైన మనిషికి దేవుడిచ్చిన బహుమానం. ఏమండి, చాలామంది పూరి గుడిసెల్లో ఉంటూ ఉన్నా, చాలామంది పేదరికంలో ఉంటున్నా, ఉన్న దాంట్లో, తిన్న దాంట్లో చాలా సంతృప్తికరంగా బ్రతుకుతూ ఉంటారు. కొన్నిసార్లు వారిని చూసి నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని చూసి నేర్చుకోవాలేమో అన్న పరిస్థితులు దేవుని ప్రజలకు వస్తూ ఉంటాయి. దేవుని ప్రజలకి లోకములో ఉన్న కొన్ని కుటుంబాలని, కొందరు వ్యక్తులను చూసి నేర్చుకోవాలేమో అన్న పరిస్థితులు వస్తూ ఉంటాయి దేవుని ప్రజలకి. ఎందుకంటే ఆ స్థితి కూడా అతనికి ఇచ్చింది దేవుడే. ఉచిత బహుమానం అని అన్నారు అచ్చ తెలుగులో. ఇక్కడ ఉచిత బహుమానం అని ఉందా అండి? దేవుడిచ్చిన బహుమానమే అని ఉంది, అంతేనా? ఏముందండి అక్కడ?
దేవుడిచ్చు బహుమానమే అని ఉంది. అచ్చ తెలుగులో ఉచిత బహుమానం, ఫ్రీగా ఇచ్చేసాడు దేవుడు అతనికి. సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు, కుటుంబంతో కలిసి ఉండు అనే ఒక సుఖ జీవనం కలిగిన జీవితాన్ని ఒక సామాన్యమైన మనిషికి దేవుడు ఇచ్చున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఆయన రక్తంతో కడగబడి ఆయన్ని రాత్రింబగలు కొలుస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం చదువుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, బలలో పాల్గొంటూ ఆయన రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్న నీకు ఆయన ఎలాంటి బహుమతి ఇస్తాడని అనుకుంటున్నావు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు ఆశ కలగకపోవచ్చేమో, కానీ అపోస్తలుడైన పౌలుకు ఒక ఆశ కలిగింది. ఇవన్నీ ఆలోచించుకొని, అరే ఒక సామాన్యమైన మనిషికే ఇంత ఒక మంచి స్థితిని దేవుడు బహుమతిగా ఇస్తే నాకు ఎలాంటి స్థితిని బహుమతిగా ఇస్తాడు? ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరంలా అయ్యా. ఎందుకయ్యా సుఖభోగాలు ఇవన్నీ విడిచిపెట్టేసి వచ్చేసావు? ఎందుకయ్యా నీ కలిగిన ఆస్తులు విడిచిపెట్టి వచ్చేసావు? ఎందుకయ్యా నీ కలిగిన సంపద వదిలిపెట్టి వచ్చేసావు? పౌలు అంటాడు, దేవుడు నా కొరకు ఏదో బహుమానం సిద్ధపరిచాడయ్యా, దాన్ని పొందటానికి నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఆ బహుమానం ఏంటో నేను చూడాలి, అనుభవించాలి. ఆ బహుమానము ద్వారా నా దేవుని నామమును నేను మహిమపరచాలి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఈ లోక భోగాలు నాకు ఇవన్నీ ముఖ్యం కాదు. ఫిలిప్పి తర్వాత ఇంటికెళ్ళి ఫిలిప్పీలో 3లో ఉంటుంది, చూసుకోండి. 3:14 ఉంటుంది. దేవుని యొద్దకు, గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాయని నా కొరకు బహుమానం సిద్ధపరిచాడు. ఆ బహుమానం నేను పొందాలి. ఇంకా బాగా వెనక్కి మోషే గారి దగ్గరికి లేపించాడా? 40 సంవత్సరాలు రాజరేఖలో ఉన్నావు, 40 సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నావు, పంచభక్ష పరమాన్నాలు తినుంటావు. నాగరికతకు పెట్టింది పేరు ఈజిప్టు, ఏన్షియంట్ ఈజిప్టు. అన్ని నాగరికతల కంటే ముందు డెవలప్ అయిన ఒక నాగరికత ఏదైనా ఉంది అంటే అది ఐగుప్తు నాగరికత. ఐగుప్తు నుండే వేరే నాగరికతలన్నీ కూడా వ్యాపించాయి. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరంలోనే అక్కడ డాక్టర్స్ ఉన్నారు, వైద్యాలు ఉన్నాయి. అక్కడ ఇంత టెక్నాలజీని, సకల విద్యా ప్రావీణ్యతను ఏంటో చెప్పండి, చెప్పాలి. మాటతత్వాన్ని, వాక్చాతుర్యాన్ని, సకల విద్యా ప్రావీణ్యతని, యుద్ధ ప్రావీణ్యతని, మాట ప్రావీణ్యతని, లేఖన ప్రావీణ్యతని, ఐగుప్తు లేఖన, ఆ లేఖన సకల విద్యా ప్రవీణతని విడిచిపెట్టి మట్టి తొక్కుతానంటావేంటి పిచ్చోడా? ఈ పేదవాళ్ళతో, యూదులతో ఉంటానంటావేంటి పిచ్చోడా? ఈ కొరడా దెబ్బలు తినేవారితో కలిసి కొరడా దెబ్బలు తింటానంటావేంటి పిచ్చోడా? అంటే మోషే గారు వాళ్ళ వైపు చూసి అంటారు, ఇవన్నీ కూడా తినే దెబ్బలైనా, తినే తిండైనా ఏమండి తాత్కాలికమే. ఏంటి? కన్నీళ్ళు కార్చే కన్నీళ్ళే అయినా, కంటి నిండా నిద్ర లేకపోతే నోటి నిండా నవ్వు అయినా లోక సంబంధంగా టెంపరవరీ, తాత్కాలికమైనవే పిచ్చోడా. దేవుడు నా కొరకు ఒక బహుమతిని సిద్ధపరిచారు. ఆ బహుమతిని పొందుకోవటానికే నేను ప్రారంభించాను ఆ యాత్ర. కొట్టు గట్టిగా ప్రభు చప్పట్లు కొట్టు, 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 కొట్టు గట్టిగా హల్లెలూయా. ఒక శక్తి కలిగిన బహుమతిని ఆయన నా కొరకు సిద్ధపరిచాడు. వాటి ముందు ఇవన్నీ కూడా తాత్కాలికమే. హెబ్రీ పత్రిక 11:24 నుంచి ఇంటికెళ్ళి జస్ట్ అట్లా 11:24 నుంచి 26 వరకు ఈ విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 4 రెఫరెన్స్లు చూపిస్తాను, వాటిని చదివే వాళ్ళు చదువుతారు, మిగిలిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఆమెను చెప్పుకుంటే సరిపోతుంది. ABCD అని రాసుకుని ఇక్కడ మాత్రమే రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 2nd, 3rd దైవ చిత్తం ఉంటే ఆ పాయింట్స్లో రెఫరెన్సెస్ ఎక్కువ లేవు. అందుకని రెఫరెన్సెస్ ముఖ్యం కాదు, దేవుని ఆశీర్వాదం ముఖ్యం. ABCD అన్నట్లు రాసుకోండి. ఒక 4 ఆశీర్వాదాలు చెప్తాను, అవి మనస్ఫూర్తిగా ఆమెను అనుకోండి చాలు. ఆదికాండం 15:1. గట్టిగా
నీ బహుమానం అత్యధికమగును. దానికి అర్థం ఏంటంటే అన్ని బహుమానాలకి మించిన అత్యధికమైన బహుమానమే నేను నీకు ఇవ్వబోతున్నాను. నా ప్రభు మీకు అత్యధికమైన బహుమానం ఇచ్చుదురుగాక, అత్యధికమైన బహుమానం ఇచ్చుదురుగాక. ఊహకు మించిన బహుమానములతో ఈ మాసం నా ప్రభు మిమ్మల్ని అలంకరించుదురుగాక. 30వ అధ్యాయం 20వ వాక్యం. 30వ అధ్యాయం 20వ వాక్యం. దేవుడు మంచి బహుమతి మీకు ఇచ్చుదురుగాక, మంచి బహుమతులు ఈ మాసంలో మీకు ఇచ్చుదురుగాక. ఆయన ఇచ్చే ఏ బహుమతి కూడా చెడ్డది, కీడుకు కారణమయ్యేదైతే కాదండి. నా దేవుడు ఏదైనా ఇచ్చాడంటే అది మంచి కొరకే మీకు ఉపయోగపడుతుంది. మంచి బహుమానములతో, మంచి అని చెప్పబడే బహుమానములతో నా ప్రభు నిన్ను అలంకరించునుగాక. తర్వాత రూతు పుస్తకం 2:12లో సంపూర్ణమైన బహుమానం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఏముంటుంది అక్కడ చెప్పండి అందరూ? సంపూర్ణమైన. అమ్మా రూత్ తల్లి, అమ్మా రూతం తల్లి, దేవుడు నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకు ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుంది అని అంటే, నాకు ఇది కొరత, అది కొరత, అది కొరత, అది కొరత, ఇవన్నీ బాగున్నాయి కానీ ఒకటే, అవన్నీ బాగున్నాయి కానీ ఒకటే, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇదొకటే, ఇదొకటే, ఇదొకటే అని చెప్పబడేటట్లుగా కొరత కలిగినది కాదు, సంపూర్ణమైన బహుమానం ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. కొరత లేని బహుమానం నీకు ఇచ్చుదురుగాక, కొలత లేని బహుమానం నీకు ఇచ్చుదురుగాక. బహుమానములతో నీ జీవితం నా ప్రభు అలంకరించుదురుగాక. చెప్పు చెప్పు. సామెతలు 11:18లో ఉంటుంది, శాశ్వతమైన బహుమానం అంటే. ఆమేన్. ఏం బహుమానం చెప్పండి? చాలామంది మనకు కొన్ని బహుమానాలు ఇస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు అవి పాడైపోవటమా, వాళ్ళకి మనకి ఏదో ఒక సందర్భంలో గొడవ జరిగినప్పుడు నాకు ఇచ్చేయి అని అంటామా? ఏమండి, పిల్లల విషయాల్లో జరుగుతూ ఉంటుంది. మీరు బాయ్ పెన్ను తెచ్చుకోలేదురా, పెన్నీరా సోడబుడ్డి అని అడిగి తీసుకుంటాడు. అటు తిరిగి సాయంత్రానికి గొడవ అవుతుంది. చిన్నపిల్లలు కదా, ఏదో ఒక సందర్భంలో గొడవ అవుతుంది. ఆ గొడవ అయినప్పుడు అతను ఇచ్చిన పెన్ను, నా పెన్ను నాకు ఇచ్చేయి, నేను ఇచ్చింది నాకు ఇచ్చేయి అని అంటాడు. పుట్టినరోజులు వచ్చినప్పుడు, ఏదైనా ప్రత్యేక దినములు వచ్చినప్పుడు బహుమానాలు ఇస్తూ ఉంటారు. అందరు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు అడగరు, పిల్లల గురించి చెప్తారు. లేదా ఆ బహుమానాలు పాడవుతూ ఉన్న పరిస్థితులు. ఏమవుతున్న పరిస్థితులు? భూ సంబంధంగా ఏ వస్తువు శాశ్వత కాలం ఉంటుంది చెప్పండి? ఏమండి, నాకు కూడా కొన్ని బహుమతులు ఇచ్చారు ప్రియ సహోదరులు. వాటిల్లో ఉన్న వస్తువే ఇంకొకటి ఉందనుకోండి, 2-3 వస్తువులు, 4 వస్తువులు ఉన్నాయి అనుకోండి. ఉన్నాయి కదా, వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం, మన పరిచయం చేసే వాళ్ళకి, నమ్మకస్తులకి, అవసరం ఉన్న వాళ్ళకి, ఇలాంటి వస్తువు చిన్నది కొనలేనంత స్థితి ఉన్న వాళ్ళకి ఏదన్నా ఆ వస్తువు ఇస్తే సంతోషంగా ఉంటుంది. పాస్టర్ గారు ఇచ్చారు అని అంటే ఏమండి, ఆ తుప్పు పట్టిపోయినా తుప్పు తీసి పక్కన పెడతారు కానీ వస్తువు ఆడే ఉంటుంది. సేవకులు ఇచ్చారు కదా అనే ఒక మంచి మనస్తత్వంతో ఉంటుంటారు. అది నేను కూడా ఎవరైనా చిన్న పిల్లలు వస్తే ఏదైనా ఇచ్చి పంపించేదానికి ఇష్టపడుతుంటాను. చిన్నపిల్లలు ఎక్కువగా వస్తూ ఉంటే ఒక వస్తువు ఇచ్చి పంపించేదానికి ఉన్న దాంట్లోనే ఇష్టపడుతూ ఉంటాను. పిల్లలు దగ్గర పెట్టుకుంటారు, అన్నిచ్చాడు పాస్టర్ ఇచ్చాడు అని చెప్పుకుంటారని అదొక ఆనందం. నేనైతే తిరిగి అడగను. ఏమండి, మీరు కూడా ఏమైనా ఇస్తే నన్ను తిరిగి అడగరు. పెద్దవాళ్ళ వయసులో పెద్దవాళ్ళు కనుక అడగరు. కానీ నేను మీకు ఇచ్చిన బహుమానం, మీరు నాకు ఇచ్చిన బహుమానం ఎంతవరకు ఉంటాయి? ఇదిగో అది ఏదో నాకు తెలీదు, ఆయన చెప్పమంటేనే చెప్తున్నాను. ఈ నెలకి కాదు, ఆయన నీకు శాశ్వతమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. లయము కాని బహుమానముతో
చెప్పుకోదగిన బహుమానముతో, నీ నోటి నిండా జీవితాంతం నవ్వు ఉంచగలిగిన బహుమానముతో నా ప్రభు నిన్ను అలంకరించునుగాక, అలంకరించునుగాక, అలంకరించునుగాక. పొందుకో, 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 పొందుకో. నా ప్రభు నిన్ను బహుమానములతో నింపునుగాక, నీ కుటుంబంలో సంతోషము కలిగించునుగాక, సమాధానం కలిగించునుగాక, ఆరోగ్యము కలిగించునుగాక, దీవెన కలిగించునుగాక, నెమ్మది కలిగించునుగాక, స్వస్థత కలిగించునుగాక, శాశ్వతమైన బహుమానాలతో నింపబడుదురుగాక, నింపబడుదురుగాక, నింపబడుదురుగాక. లయము కానివై, అది ఏదో నాకు తెలియదు, ఆయన చెప్పమన్నారు, నేను మీతో చెప్తున్నాను. మీరే ఆ గీత ఫిలప్ చేసేసుకుని అంతే. నీకు ఏది శాశ్వతమైన బహుమానం కావాలి? అరే, కుమారులు దేవుడు అనుగ్రహించు బహుమానము అని రాయబడి ఉంది. పిల్లలు, సంతతి, గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. ఆ బహుమానము లేని కొరత పిల్లలు లేని భార్యాభర్తలకే తెలుస్తుంది. ఎందుకు ఇచ్చాడా ఈ బహుమానం అని ఆ తలకాయ నొప్పి పిల్లలు కలిగిన వాళ్ళకి తెలుస్తుంది, అది వేరే విషయం. మళ్ళీ ఎందుకు పుట్టాడా, ఎందుకు పుట్టిందా అని ఆ ఆలోచనలు మళ్ళీ పిల్లలు ఎదిగి చేతికి వచ్చాక అవి వేరుంటాయి. కానీ పిల్లలు ఆయాస్కరంగా ఉన్న కుటుంబంలో పిల్లలు ఉండటం అనేది దేవుడిచ్చు, చెప్పండి, కుటుంబంలో పిల్లలు ఉండటం అనేది దేవుడిచ్చు బహుమానం. ఇక్కడ ఉన్నా ఇక్కడ లేకపోయినా నా ప్రభు పేరట మీతో చెప్తున్నాను, సంతతి లేని వారికి నా ప్రభు చక్కని సంతానముతో శాశ్వత బహుమానం ఇచ్చుదురుగాక, ఇచ్చుదురుగాక, ఇచ్చుదురుగాక. గట్టిగా గట్టిగా అంతేనా దానికి అర్థం? సంతతి కలిగిన వారికి తమ పిల్లల ద్వారా శాశ్వతమైన ఆనందం తల్లిదండ్రులకు ప్రభు ఇచ్చుదురుగాక. ఒట్టు ప్రభు చప్పట్లు, ఒట్టు. హల్లెలూయా. చాలా ఉంది. ప్రేమాధ్వజం, ప్రసంగి పుస్తకం 2వ అధ్యాయం 4వ వాక్యం. క్షమించండి, క్షమించండి, క్షమించండి. పరమగీతం నేను షార్ట్కట్లో రాసుకుంటాను. పరమగీతం 2:4. స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నా వైపు చూడండి, కొన్ని క్రొత్త విషయాలు చెప్తాను. అతడు నేను ప్రేమిస్తూ ఉన్న నా ప్రియుడైన యేసయ్య, నా ప్రియమైన దేవుడు, నన్ను ప్రేమిస్తూ ఉన్న నా ప్రియమైన దేవుడు తన ప్రేమనే నా జీవితంలో ధ్వజముగా ఎత్తి నిలబెట్టబోతున్నాడు. గట్టిగా తన ప్రేమ ధ్వజం చూసిన, జెండా చూసిన ప్రతిసారి మన దేవుని సంపూర్ణ ప్రేమ ఆ ధ్వజములో కనబడబోతుంది. గట్టిగా గట్టిగా. ఇది కొంచెం అర్థం అవ్వాలి అని అంటే నేను మీకు ఒక విషయం చెప్తా, తర్వాత రిఫరెన్స్ చెప్తా, నోట్ చేసుకోండి. మన ప్రభువైన యేసయ్య సేవ చేస్తున్న రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే ఈ మత ఛాందస్తువాదులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతూ ఆయన ద్వారా సూచక్రియలు, ఆయన ద్వారా అద్భుతాలు, ఆయన ద్వారా నువ్వే మెస్సియా, నువ్వే దేవుడు పంపిన క్రీస్తు, నువ్వే దేవుడు, నువ్వే దేవుని కుమారుడు, నీవే దేవుని ప్రేమ కుమారుడు, మాకేంటయ్యా రోజు నిరూపించవయా అని శోధిస్తూ ఉంటే చాలా విషయాలు చెప్పారు. వాటిలో ఒక ఈ సందర్భానుసారంగా ఒక మాట ఏం చెప్పారంటే, ఇదిగో నేను మీతో చెప్తున్నాను, నేనే దేవుని ప్రేమ కుమారుణ్ణి. దేవుడు లోకమును ఎంత ప్రేమిస్తున్నాడో తెలియచెప్పే ప్రేమ కుమారుణ్ణి నేనే. దేవుడు లోకముపై ఎంత ఆశలు పెట్టుకున్నాడో
అక్షరాల అద్దము పట్టినట్లుగా చూపగలిగిన ఏకైక అద్వితీయ ప్రేమ కుమారుణ్ణి నేనే అనేదానికి మీకు ఒక సూచన ఉంటుంది. అదేంటంటే, అరణ్యములో మోషే సర్పమును ఎత్తాడు. సర్పమును మోషే ఏలాగు పైకి ఎత్తాడో ధ్వజము వలె, సర్పపు బొమ్మను ధ్వజము వలె అరణ్యములో మోషే ఏలాగు ఎత్తాడో, మోషే ఎత్తిన ఆ సర్పపు ధ్వజము ద్వారా ఆ సర్పపు ధ్వజమును తేరి చూసిన ఆ రోగముతో, సర్పపు కాటుతో, విషపు బాధతో బాధపడుతూ చావాలా బ్రతకాలా, చావు బ్రతుకుల మధ్యలో అరణ్యంలో కొట్టుమిటాడుతున్న వారు ఎత్తబడిన సర్పమును చూచి ఎలా స్వస్థత పొందారో, అలానే మనుష్య కుమారుడు ఎత్తబడతాడు. ఎత్తబడిన మనుష్య కుమారుడు ప్రాణత్యాగం చేస్తాడు. ప్రాణత్యాగం చేయబడిన ఆ మనుష్య కుమారుని వైపు తేరు చూసిన ప్రతి ఒక్కరూ రక్షణ, స్వస్థత పొందుకుంటారు. ఇదే దేవుని ప్రేమ కుమారుని సూచన. గట్టిగా గట్టిగా యోహాను 3:14 నుంచి వస్తుంది. అట్లా ఈ మాట చెప్పిన క్రిందనే 16లో ఆయన అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుకనే ఎత్తబడే స్థితికి, మరణించే స్థితికి నన్ను పంపించాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరుచుకునే విధానం, ఏమంటే ప్రేమించే ప్రతి వారు కూడా కామన్గా చెప్పే మాట ఏంటంటే, నేను నీ కొరకు చావటానికైనా సిద్ధం అంటారు. కానీ చచ్చిపోతారండి? చంపడానికైనా చంపేసేసి చేతులు కడుక్కునే వాళ్ళు ఉన్నారు, కానీ చచ్చిపోయే వాళ్ళు ఎవరున్నారండి? నేటి సమాజంలో ఎవరున్నారండి? నిన్న, నేడు, రేపు ప్రేమ కొరకు చనిపోయే వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇదిగో ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు దేవునిని ప్రేమిస్తున్నాడయ్యా, దేవునిని ప్రేమిస్తున్నాడయ్యా. దేవుని ప్రేమ నీ కొరకు నా రూపంలో దిగి వచ్చిందయ్యా. నేను నీ కొరకు ఏం చేయాలి? చచ్చిపోతానయ్యా. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే రుజువుకి నా మరణమే ఒక సాక్ష్యం అయితే, చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. నీ కొరకు మరణించిన ప్రేమ అది, స్తోత్రం చెప్పు. నీ కొరకు తిరిగి లేచిన ప్రేమ అది, స్తోత్రం చెప్పు. నీ కొరకు వేదన పడిన ప్రేమ, నీ కొరకు కన్నీళ్లు కార్చిన ప్రేమ, నీ కొరకు ఆకలి పస్తులు అనుభవించిన ప్రేమ, నీ కొరకు నిద్రాహారాలు మానిన ప్రేమ, నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కలువరి సిలువలో భూమి ఆకాశాల మధ్యలో భూమి ఆకాశాల మధ్యలో 3 మేకుల మధ్యలో 6 గంటల సేపు ఏమండి మహావేదన అనుభవించిన ప్రేమ, మహారోదన అనుభవించిన ప్రేమ, చిట్ట చివరికి ఆ ప్రేమ కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టాల్సిన దుస్థితి లోకమును ప్రేమించిన తండ్రికి వచ్చింది అని అంటే, ఏమంటే ఎవరో ఒక పరాయి వాళ్ళ కోసం కన్న కుమారుణ్ణి, రక్తం పంచుకొని పుట్టిన పిల్లలను త్యాగం చేయగలిగిన తల్లి, తండ్రి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఏమండి ఎవరో పరాయి వాళ్ళ కోసం కుమారుణ్ణి, కుమార్తెను కాపాడుకోవటానికి పరాయి వాళ్ళని బలిచ్చేవాళ్ళు, పరాయి వాళ్ళని మరణానికి అప్పగించేవాళ్ళు, పరాయి వాళ్ళని శత్రువులకు అప్పగించేవాళ్ళు మనకు తెలుసు. కానీ పరాయి వాళ్ళని కాపాడటానికి కన్న కుమారుణ్ణి ఒక త్యాగముగా అప్పగించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకయ్యా నన్ను ఇలా అప్పగిస్తున్నావు? తండ్రి ఎందుకు ఈ గిన్నె నా ముందు పెట్టావు? రేపు ఎట్లాగో మరణిస్తాను కదా, ఇవన్నీ నేను ప్రార్థన చేసుకోవటం, దర్శనాల్లో చూడటం, ఆ శరీరాకారంలో ఉన్నాను కదా, శరీరం అంతా కూడా ఆ స్వేద గ్రంథులన్నీ కూడా చెమట, రక్తం 2 కలిసి ఏమండి ఫీవర్, టెంపరేచర్ అంతా పెరిగిపోయి నరాలు చిట్లి అంత టెన్షన్ పడుతూ నేను ఇంత త్యాగం చేయాల్సిన అవసరం నాకేంటి? నువ్వు త్యాగం చేయకపోతే నా ప్రజలకు, లేకపోతే లోకములో ఉన్న ప్రజలకి రక్షణ కలగదయ్యా. చూడండి, ప్రేమ యొక్క ఒక సూచన ఇదే పరమగీత గ్రంథంలోంచి నేను మీతో చూపిస్తాను. ఇదే పరమగీతం 1:2 చూడండి, ప్రేమకు సూచన. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనెను,
నోటి ముద్దులతో ముద్దు పెట్టుకొనిన అతని ప్రేమ, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా, నా వైపు చూడండి, నా వైపు ముద్దులు పలు రకాలు. ఏమండి, మనకి బాగా తెలిసిన ఇస్కరియోతు యోధ, ద్రోహియగు యోధ, దొంగ అయిన యోధ, ఏమండి తలకాయ లేని యోధ మనకు తెలుసు. ఆ యోధ ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని ప్రభు అయిన యేసయ్యను, తనకి సేవ నేర్పించిన యేసయ్యను, తనకు భవిష్యత్తుని ఇస్తూ ఉన్న యేసయ్యను, తనను ప్రేమించిన యేసయ్యను ముద్దు పెట్టుకొని ద్రోహం చేసి అమ్మేశాడు. ఏం చేశాడండి? ద్రోహపు ముద్దు, కపటపు ముద్దు. ఏ ముద్దు? కపటపు ముద్దు, ద్రోహపు ముద్దు, ద్రోహపు ముద్దు. ఈ ద్రోహము అనే ద్రోహి అయిన యోధ, ఈ ద్రోహం అనే ఆ పదం, బిట్రే అనే పదం ఉంటుందండి ఇంగ్లీష్లో. దానికి ఒక సంపూర్ణ అర్థం ఏంటంటే, ఒక దేశం యొక్క సైనిక సమాచారం, ఒక దేశము యొక్క డిఫెన్స్ సిస్టమ్ యొక్క సమాచారం శత్రు దేశాలకు అందించే ఒక సైనికుడు ఉంటారు చూసారా, దుర్మార్గపు సైనికుడు. వాళ్ళు చేసే పని ద్రోహం అని ఒక సంపూర్ణ అర్థం. ఈ సైనికుల యొక్క, ఈ సైన్యము యొక్క, ఈ డిఫెన్స్ సిస్టమ్ యొక్క, ఏమండి ఇజ్రాయేలీ డిఫెన్స్ సిస్టమ్ యొక్క, ఏమంటే ఐరన్ డోమ్ యొక్క పనితీరు, డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయేల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క సంపూర్ణ వివరాలు ఆ గాజా ప్రాంతంలో ఉండే ఉగ్రవాదులకి ఇక్కడ ఇజ్రాయేల్ నుండే కొంతమంది అందించబట్టే కదా. ఏమండి అంత అంత తీవ్రమైన దాడిని ఇజ్రాయేల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తద్వారా జరిగిన నష్టం ఇక వివరించడానికి కుదరదు. క్రికెట్ ఆడుకోవడమే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఆ గాజాలో ఏం లేదు, ఏం లేదు. అక్కడ భూమి 100 అడుగుల వరకు కూడా మొత్తం ఆ భూమి మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు ఇజ్రాయేలీ ఫోర్స్, డిఫెన్స్ ఫోర్స్, సైనిక దళం. సరే, వీళ్ళు చేసేది మంచే, అది ఉగ్రవాదులనే వాళ్ళు చంపుతుంది, అది కాదు చెప్తుంది. అది ద్రోహం గురించి చెప్తున్నా నేను. ద్రోహము. ఈయన బలారాధన ఇచ్చిన తర్వాత ప్రతిసారి కూడా పస్కా అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో, ప్రభువైన యేసయ్య జీవించిన రోజుల్లో 3 పస్కాలను అనుభవించాడు ఆయన. 3 పస్కా రాత్రుల్ని పాటించాడు ఆయన. 3.5 సంవత్సరాలు కదా సేవ చేసింది. సంవత్సరానికి ఒకసారి కదా పస్కా వచ్చేది, తెలుసా? 3 పస్కాలు. మనకు తెలిసిన బల్లారాధన చివరి రాత్రి భోజనమే. అంతకుముందే 2 సంవత్సరాలు చివరి రాత్రి భోజనాలు ఉన్నాయి, రాత్రి భోజనాలు, ప్రభు రాత్రి భోజనాలు ఉన్నాయి. అది పస్కా పాటిస్తూ ఉన్నప్పుడు చేసినది. ఆయన పస్కా భుజించాక ఎక్కడికి వెళ్తాడో, మిడ్నైట్, లేకపోతే ప్రతిరోజు సేవ ముగించాక ఎక్కడికి వెళ్తాడో, ఏమండి పిన్ టు పిన్ శత్రువులకి మొత్తం సమాచారం ఇచ్చి ఏమండి ఆ కటిక చీకటిలో ఇస్కరియోతు యోధా నిలబడి అక్కడ దగ్గర 12-13 మంది దగ్గర ఉన్నారు కదా. మరి వాళ్ళలో ఎవరు యేసు? వాళ్ళ డ్రెస్ కోడ్ అంతా ఒకేలా ఉంటుంది, వాళ్ళ భాష అంతా కూడా అరామిక్, హీబ్రూ, పురాతన భాష, అరామిక్ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. భాషను గుర్తుపట్టలేము, వస్త్రధారణ గుర్తుపట్టలేము. ఆ రోజుల్లో నాజీరులు ఎక్కువ మంది ఉంటారు, గడ్డం మీసం ఇవన్నీ పెంచుకొని ఉంటారు. ప్రభు కూడా జీవితాంతం నాజీరుగా ఉన్నారు, గడ్డం మీసం పేరు పెంచుకొని ఉంటారు. ఎవరನ್ನು గుర్తుపట్టాలి అని అంటే యోధా అంటాడు, నేను పోయి ముద్దు పెట్టుకుంటాను. మన గురించి ఆలోచిద్దాం. ఎవరైనా మనల్ని అప్పగిస్తున్నారని మనకు తెలిసి, మనల్ని జైల్లో వేయించడానికి వస్తున్నారని మనకు తెలిసి, ఏమండి మనల్ని శత్రువులకు అప్పగిస్తున్నారని మనకు తెలిసి, దానికి సూచనగా మన దగ్గరికే అతను వచ్చి మనల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు అని అంటే అతన్ని మనం ఏం చేస్తాం? 2-3 గంటల ముందు పేతురుకి మీ దగ్గర కత్తులు ఉంటే దగ్గర పెట్టుకోండి అని చెప్పాను కదా నేను. మీ దగ్గర కత్తులు ఉంటే దగ్గర పెట్టుకోని అంటే పేతురు అప్పుడు 2 కత్తులు తీశాడు. ఒకటి చాలు నాన్న అన్నాడు. ఒకటి చాలు నాన్న, వరలో పెట్టేసుకో, దగ్గర పెట్టుకో, పనికి వస్తుంది అని అన్నాడు. పేతురు యోహాను తర్వాత, యోహాను కుడి పక్కన ఉంటే ఖచ్చితంగా పేతురు యేసయ్యకు ఎడం పక్కనే ఆ స్థితిలో ఉంటే ముద్దు పెట్టుకోవడానికి వచ్చినోడు ఇటువైపు ఉంటే పేక్ కట్ చేసేవాడు.
ఇటువైపు ఉంటే పేతురు వరలో నుంచి వెంటనే కత్తి తీసుకొని పేకాడు చేసేవాడు. ఎవరు ద్రోహాన్ని ఒప్పుకుంటారు? ఇదిగో ద్రోహమును కూడా అంగీకరించిన ప్రేమ అది. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. అసలు అతను వచ్చి ఆయన ముద్దు పెట్టుకోవడం కాదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? ఏం జరగదు, నా వైపు చూడండి, నేను చెప్తా. అక్కడొక ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. వాళ్ళల్లో చిన్న పిల్లోడు, అప్పుడప్పుడు ఎదుగుతున్న పిల్లోడు, లోకం మీద ఆశలు కలిగి తప్పిపోయి, అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళు కదా, మానుకోండయ్యా అంటే వాళ్ళకి మందిరం మానుకోండేమో అని చెప్పినట్లు అనిపించి పాప మందిరం మానేసుకుంటుంటారు. మందిరం కాదు మానుకోమంది, చెడ్డ అలవాట్లు, చెడ్డ సహవాసాలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు. చెడు మానుకోండయ్యా, ప్రభువులు ఎదగండయ్యా అని చెప్తే వాళ్ళకి వేరేగా వినబడుతుంటుంది అనమాట. మందిరం మానుకోండయ్యా, మీ సభ మీరు చావండయ్యా అన్నట్టు వినబడుతుంటుంది. అందుకని కుర్రోడు మందిరం మానుకొని తండ్రి ఇంటిని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయాడు. దుబారాగా తిరిగాడు, పందులతో తిరిగాడు, వేషలతో తిరిగాడు అన్నట్లుగా వాళ్ళ అన్న చెప్తుంటే మనం చదువుతున్నాం. మనకు తెలియదు విషయాలు. వేషలతో తిరిగాడు అని చెప్పి వాళ్ళ అన్న అన్నాడు, అది మనం చదువుతున్నాం. కానీ ఆ అబ్బాయి తిరిగాడో లేదో మనకు తెలియదు. ఏమంటే బయట ఒక చెడ్డ అలవాటుతో ఒక చిన్న పాన్ పరాగు వేసుకుంటూ ఒక కుర్రోడు కనపడ్డాడు అనుకోండి, ఇతడు పాన్ పరాగు మాత్రమే తింటాడు అని మనం అనుకుంటామా? మిగిలిన అన్ని కార్యక్రమాలు, సిగరెట్లు తాగుతాడు, బీడీలు తాగుతాడు, మందు తాగుతాడు, ఇంట్లో వాళ్ళతో గొడవపడి, ఇవన్నీ మనమే ఫిలప్ చేసుకుంటాం. అవునంటారా కాదంటారా? గట్టిగా చెప్పాలి. అవన్నీ మనం ఫిలప్ చేసుకుంటాం. అట్లానే ఆ అబ్బాయి బయటికి వెళ్ళాడు, లోకంలో కలిసిపోయాడు. ఇంక మనోడు పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, మొత్తం మందిరంలో విశ్వాసం ఉన్నాడు కదా, ఫిలప్ చేసుకుంటున్నాడు, ఇంకా నీతిని కోల్చుకుంటున్నాడు. సరే, ఆ సంగతి తర్వాత ఆ అబ్బాయికి ఒకరోజు మనస్సులో ఏదో నొచ్చుకుంది. అరే, నేను దేవుణ్ణి వదిలిపెట్టిన తర్వాత, మందిరం విడిచిపెట్టిన తర్వాత నా జీవితం పాడైపోయింది. దేవునిలో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు అడుగుపెట్టిన ప్రతి చోట నేతిలో పడినట్లుగా మార్చబడింది. ప్రభు రక్తంతో కడగబడిన నేను పందుల దొడ్లో ఉండటం ఏంటి? ప్రభు రక్త మాంసాలు పుచ్చుకోవాల్సిన నేను పందులు పొట్టు తింటం ఏంటి? అరే, నలుగురికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్న నేను నలుగురిని అన్నం పెట్టండి అయ్యా అని అడుక్కోవటం ఏంటి? అప్పులు ఇచ్చే స్థాయిలో ఉన్న నేను అప్పులు తీసుకోవడానికి చేయి చాపటం ఏంటి? నేనేనా ఆ దరిద్రమైన స్థితిలో ఉంది? ఇటు కారణాలేంటి? దేవుని సన్నిధి విడిచిపెట్టి రాబట్టే కదా, మా నాన్నకి దూరం అవ్వబట్టే కదా, సేవకులకు దూరం అవ్వబట్టే కదా, సన్నిధికి ఉపదేశానికి దూరం అవ్వబట్టే కదా, దర్శనం కలిగిన బోధకు దూరం అవ్వబట్టే కదా, పూర్తిగా దేవునికి రక్షణలో నుంచి దూరం అయిపోయి లోకంలో కలిసిపోబట్టే కదా అని ఆలోచించుకున్నాడు ఆ అబ్బాయి. మళ్ళా తిరిగి వెళ్దాం, చేర్చుకుంటే చేర్చుకున్నాడు, కుమారుడిగా చేర్చుకుంటే కుమారుడిగా ఉంటా, కాళ్ళ దగ్గర పడుంటా. లేదు, నువ్వు నా కుమారుడు కాదు, ఆస్తి అంతా తీసుకెళ్ళావు, తగలేసి ఎక్కడెక్కడో తగలేసి ఇప్పుడు ఖాళీ చేతులు ఉప్పుకొని వస్తే ఎవరు చేర్చుకుంటారయ్యా నిన్ను అని అన్నాడే అనుకో. కాళ్ళు పట్టుకొని నీ పని వాళ్ళల్లో ఒకరుగా నన్ను చేర్చుకో, పూటకో ముద్ద అన్నం పెట్టు, ఇష్టం ఉంటే జీతమే అని చెప్పుకొని రాజీ పడతా. కానీ ఇక నా తండ్రి ఇల్లుకి నేను దూరం కాను అనే ఒక తీర్మానంతో అతను ఇక అడుగులు వేసుకుంటూ తండ్రి ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాడండి. నాకు చాలా బాగా ఇష్టమైన ఎన్నో కోణాల్లో వివరించుకోవచ్చు అండి ఆ ఉదాహరణలు. తండ్రి ఇంటికి పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ చూడండి. ఎవరు వద్దంటారండి, ఎవరు చేర్చుకోరంటారండి సేవకులు? నేను నా గురించి చెప్తున్నా, ఎవరిని చేర్చుకొని అంటామండి? నా గురించి చెప్తున్నా. నేను ఎవరిని త్రోసివేసేదానికి అస్సలు ఇష్టపడను. నేను సంపాదించేదానికే చూస్తా, పోగొట్టుకునే దానికి అస్సలు చూడను, ఇష్టపడను. నేను అణుచుకున్నా, నన్ను ఏదైనా అంటూ ఉన్నా, లేకపోతే నా గురించి ఏదైనా చెప్పుకుంటూ ఉన్నా, లేకపోతే నా గురించి బాధపడుతూ ఉన్నా, నేను పక్కన వాళ్ళతో చెప్పుకుంటూ వాళ్ళ ఖరాబ్ చేయను. కానీ బాధపడుతూ ప్రార్థన చేసుకుంటూ పనిలే. మనం వాక్యంలో నుంచి ఇలాంటి 4 సలహాలు ఇస్తూ ఉన్నాం, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మానేద్దాం, మనకెందుకు 3.5 సంవత్సరాలు, ఇంకొక 6 నెలలే, మనకెందుకు పోనీ. నిద్రపోయే వాళ్ళని చిన్న చిన్న గద్దిస్తూ ఉంటాం, ఊరికే అట్లా సరదాకి, ఉద్దేశపూర్వకం గద్దిస్తామండి, సరదాకి ఫీల్ అవుతారు కొంతమంది. మీరు కాదులే, కొంతమంది సరిపోని పడుకొని
ఇంట్లో నిద్ర లేదేమో, నేను పని చేసి వచ్చాడేమో కొని. దేవుడు చేర్చుకున్నప్పుడు నేనెవరు? దేవుడు అంగీకరించినప్పుడు నేనెవరు? దేవుడు అంగీకరించినప్పుడు నేనెవరు? ప్రభు అంగీకరించి మిమ్మల్ని రక్తమాంసాలు పాల్గొంటాను తీసుకొచ్చినప్పుడు నువ్వు అర్హుడు కాదు, నువ్వు అర్హురాలవు కాదు, నీకు శుద్ధీకరణ లేదు, నీకు పరిశుద్ధత లేదు, నీకు అది లేదు ఇది లేదని వేలెత్తి చూపించటకు నరమాత్రం నేనెవరు? ఇచ్చేద్దాం, పోనీ ఇచ్చేద్దాం. నా తప్పైతే దేవుడు నన్ను ఎంత శిక్షించినా, నా నీడ, నా ధ్వజం, నేను ఆ ధ్వజం కిందనే ఈ హోసనా మందిరంలోనే పడుంటా. ఒకవేళ వాళ్ళ తప్పైతే దేవుడు వాళ్ళకి ఏదైనా ప్రతిఫలం ఇస్తారు, మనకి ఎందుకులే అని చెప్పి నేను ఎన్నో విషయాల్లో కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించుకుంటూ రాజీ పడుతూ ఉంటాను. ఎన్నో విషయాల్లో చేర్చుకుంటూ ఉంటాను, రాజీ పడుతూ ఉంటాను. ఎక్కువగా గద్దించడానికి కూడా వయసులో పెద్దవాళ్ళని ఇష్టపడను. స్తోత్రం చెప్పండి. వస్తే ఎవరు కాదంటారండి? వస్తే ఎవరు చేర్చుకోకుండా ఉంటారండి? వచ్చాడు, అల్లంతో దూరంలో కనపడ్డాడు. నేను మంచి మనసుతో చెప్తున్నానండి, మంచి మనసుతో చెప్తున్నాను. ఈ అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి చెప్తున్నానండి. ప్రతి వారం నా కన్నులు వారి కొరకే ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రతి వారం ఎదురు చూస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో చెప్తున్నాను. నేను వాక్యం చదువుకుంటూనే చూస్తూ ఉంటాను, వచ్చారా వచ్చారా వచ్చారా. ఎందుకంటే అక్కడ లెక్క చెప్పుకోవాలి. నేను నాకెందుకండి 3-4 ఏళ్ళు చేసుకొని సేవ చేసుకుని వేరే దగ్గరికి పోయేవాళ్ళం, మనకెందుకండి? చిన్న సేవ సర్దుకుపోకపోతే, చిన్న కుటుంబంలోనే కదా సర్దుకుపోయేది ఎక్కువ ఉంటుంది. పేద కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబాల్లో సర్దుకొని పోతుండాలి. కుటుంబం అంతే, సేవ అంతే, సర్దుకొని పోతుండాలి. పోనీ కానుకలేరా, దశం భాగాలు పోనీ, ఉన్న దాంట్లో చేద్దాం. 1,00,000 వచ్చిందనుకో, సంస్థకు దాంట్లో సగం ఇద్దాం. 10,000 వచ్చిందనుకో, దాంట్లో సగం ఇద్దాం. ఏమండి, దాంట్లో సగం ఇద్దాం, సగం తిందాం. ఏక్ నిరంజన్ తాడు మొంగరం లేదా? ఏమండి, ఏక్ నిరంజన్ ఒక్కడివే ఉన్నావు. తింటే నువ్వు తిన్నట్టు, లేకపోతే లేనట్లు. నువ్వు తినేదే రోజుకు ఒక పూట 2 పూట్ల. ఏమండి, రోజు సాయంత్రం పూటే నేను తినేది. ఉదయం ఏదో 2-3 బాదం పప్పు, ఒక 10 కొబ్బరి ముక్కలు, వేరుశెనక్కాయలు ఒక 20-30 నానబెట్టుకొని తిని 2 గుడ్లు తిని ప్రశాంతంగా ఉంటాను. చెమట పట్టకుండా ఉండేవాడికి ఎంత తిండి కావాలండి? 3 పూట్ల బరీకి తినాలా? తినుంటే మీరు నన్ను చూడటానికి 2 కళ్ళు సరిపోయాయి కాదు. అట్లుండేవాడిని. ఒంటికి వెంటనే పడుతుంది తిండి నాకు. నేను ఆ విధంగా తినేవాడిని, ఇట్లుండేవాడిని కాదు. స్తోత్రం చెప్పండి. చేర్చుకునేదానికే ఇష్టపడు. తండ్రి కుమారుడు అల్లంత దూరం కనపడు, అల్లంత దూరాన కనపడ్డాడు. తండ్రే ఎదురు చూస్తూ ఉన్న తండ్రే దిగి మేడగదిలోంచి దిగి, ఆ కిటికీలోని చూస్తూ ఉన్న తండ్రి మేడగదిలోంచి దిగి, పాపం తిన్నాడా తినలేదు, ఎన్ని రోజులైందో దిగులు పెట్టుకొని కుమారుడి మీద. ఏమండి, గడ్డం పెంచుకున్నాడు, చింపిరి జుట్టు పెంచుకున్నాడు, చినిగిన బట్టలు ఉన్నాయి. ఒక మనుషుని దృష్టి ఎంతో దూరం పనిచేస్తుందండి. మీ కుమారుణ్ణి, మీ కుమార్తెని మీరు గుర్తుపట్టడానికి అతని వస్త్రధారణ, అతని ముఖ కవలికలో ఏ విధంగా ఉంటే మీరు గుర్తుపట్టవచ్చు. ఒకేలా మంచిగా డ్రెస్ అంతా కూడా మంచిగా, ఫేస్ అంతా కూడా మంచిగా ఉంటే కనుచూపు మేరలో గుర్తుపట్టగలుగుతాం. గడ్డం పెరిగింది, చింపిరి జుట్టు పెరిగింది, చినిగిన బట్టలు వేసుకున్నాడు, అడబడుతున్నాడు, ఇటు పడుతున్నాడు. ఏమండి, పందులు కూడా పొట్టు తినేలా ఆకలికి అలమటించిపోతున్నాడు. ఆ తోవక అటు నడుస్తున్నాడు, ఇటు నడుస్తున్నాడు. అట్నే ఎవరో తాగుబోతులే, ఎవరో తిరిగిపో మావాడు కాదులే. తండ్రి మనసు అట్లా ఉండదండి. కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా తాను ప్రేమించిన కుమారుని యొక్క శ్వాసన పీల్చగలిగిన వాడండి తండ్రి. ఆమేన్. దూరంగా స్పష్టంగా ఉంటుంది అక్కడ 15వ అధ్యాయంలో. వాడింకా దూరంగా ఉండగానే తండ్రి చూసి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిన్న కింద పడుతూ ఉంటే, తూలుతూ ఉంటే 2 భుజాల చేతులు దగ్గర వేసేసుకొని, భుజాల మీద వేసుకొని, అతని సంకల్లో నుంచి అట్లా చేతులు పట్టేసుకొని అతను మోసి అతని మెడ మీద, ఆ చిన్న విషయం కాదు అది. కుర్రాడు స్నానం చేసుకొని వచ్చాడు అంటారండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ దుస్థితిలో ఉండి, అలాంటి వాళ్ళు పాపం కొందరు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని అడుగుతాను, స్నానం చేసుకొనే వచ్చాడంటారా? అంచనా వేద్దాం. మనకు తెలీదు, అంచనా వేద్దాం. ఆ స్థితిలో ఉండి ఆ కుర్రోడు అప్పుడు నేను బ్రష్ చేయాలి, స్నానం చేయాలని ఆలోచిస్తాడండి?
దేహం కంపు కొడుతూ ఉన్నా. ప్రేమ ఇవన్నీ చూడదండి. అది పరమగీతంలో ఉన్న విషయం. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకుంటాడు. ద్రాక్షారసము కంటే మధురమైన ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ కులం చూడదు, మతం చూడదు, వ్యవస్థ చూడదు, రంగు చూడదు, భాష చూడదు, ధనవంతుల పేదవాళ్ళ ఇవన్నీ చూడదు, నీతిమంతుల అనీతిమంతుల దుర్మార్గుల ఏమండి దొంగల ఇవేమీ చూడలేదు. కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించిన మనందరం ఆయన ప్రేమ రాజ్యంలో భాగస్థులుగా మార్చబడ్డాం. గట్టిగా గట్టిగా మెడ మీద కూడా అట్లా ముద్దు పెట్టేసుకొని బట్టలన్నీ మార్పిచ్చేసేసి జుట్టంతా కూడా కటింగ్ చేపించేసి తలస్నానం చేపించి చెప్పులు తొడిగించి ఉంగరం తొడిగించి పూర్వపు వైభవాన్ని ఇచ్చి ఆ కుర్రోడు తన నోటితో నానా సారీ నానా అని చెప్పేదాన్ని కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కన్న పిల్లల మనస్తత్వం గుర్తుపట్టగలిగిన వాడు కదా తండ్రి. అదండి ప్రేమ, అదండి ప్రేమ. ఆ అమ్మాయి వచ్చింది, ఏదో చెడు సహవాసాలు పట్టింది, ఏదో వృత్తి లేకపోతే వేరే సంథింగ్ ఎవరిని పాడు చేసుకుంది. ఆ పిల్ల ఎవరిన జీవితాన్ని పాడు చేసుకుంది. ప్రభు గురించి విన్నది, ప్రభు నచ్చారు, ప్రభు బోధలు నచ్చాయి, ప్రభు తండ్రి ప్రేమ కలిగిన వాడిని గ్రహించింది, ప్రభు క్షమించుటకు అర్హత కలిగిన వాడు, క్షమించుటకు అధికారం కలిగిన వాడని గ్రహించింది. ఎక్కడికి వెళ్ళి ఒప్పుకోవాలో అర్థం కాల. శాస్త్రులు పరిశీలన ధర్మశాస్త్రోపదేశకుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి అని అంటే ఆ అమ్మాయిని 10 అడుగులు 20 అడుగుల దూరంలోనే పాపాత్మురాలా అని చెప్పి పంపించేస్తూ ఉన్నారు. ఊరిలోకి వెళ్తే ఊర్లో వాళ్ళు రానియట్లేదు. గుర్కా వేసుకొని పోయి కూరగాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఏమిటి ముఖం మీదే నీ జీవితం, నీ కుటుంబం, నువ్వు, నీ దరిద్రం అని చెప్పి ముఖం మీదే తిడుతూ ఉంటే కన్నీళ్ళనే అన్నపానాలుగా భుజిస్తూ ఉంది ఆ సహోదరి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభువుని గురించి విన్నది. ప్రభు పాదాలు పట్టుకుంటే ఆమెకు ఏదైనా క్షమాపణ దొరుకుతుంది, ఏదైనా భవిష్యత్తుకు మార్గం దొరుకుతుందని విశ్వసించింది. తాను ఎలా సంపాదించిందో ఏమో కానీ విలువైన అత్తరు బుడ్డి, పాపాత్మురాలు అన్నారు, విలువైన అత్తరు బుడ్డి. పాపాత్మురాల, ఏ సొమ్ముతో తీసుకొచ్చావు ఈ అత్తరు అని అన్నాడండి. నాకు తెలిసైతే బైబిల్లో అనలేదండి ఆయన. అలా అనేవాడు కాదండి ఆయన. పాపాత్మురాల, దుర్మార్గురాల, ఏ సొమ్ముతో కొనుక్కొచ్చావు ఈ అత్తరు? అలా తల మీద అత్తరు పోసి, పూర్తిగా తల మీద పోసేదానికి ఆ అత్తరు, విలువైన అత్తరు, ఇంత బాటిల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, చాలా కాస్ట్లీ ఉంటాయి, చాలా పరిమళ వాసన వేసు తల మీద పోసి అభిషేకించి ఆయన్ని పాదాల మీద పడి పాదాలు పట్టుకొని ఆమె వచ్చినది మొదలుకొని కన్నీళ్లతో కాళ్ళు కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు అని రాయబడి ఉంది. ఆమేన్. ఆయన కూడా ఆపలేదండి ఏడవని. దుఃఖము గుండెల్లో ఉంటే అది మనిషికి ఆరోగ్యానికి, మానసికంగా, శారీరకంగా చాలా భారంగా ఉంటుందండి, చాలా నష్టం కలిగిస్తుంది. కానీ ఏడవని ఆమె తన జీవితకాలంలో ఎప్పుడు పాపంలో పడిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేసిందో ఒప్పుకొని, మనసారా ఒప్పుకొని ప్రభు కూడా మౌనంగా ఉన్నారు. కన్నీళ్లతో కాళ్ళు కడిగేంత కన్నీళ్ళను కారుస్తూ ఉంది ఆ అమ్మాయి. చుట్టుపక్కల ఉన్న తలక మాస్టర్లు కొంతమంది ఉంటారు కదండి, ఉండరా చెప్పండి. ఆ తలక మాసినోడు ఆయనను భోజనానికి పిలిచిన తలక మాసినోడే. రబ్బీ, మా ఇంటికి ఒకసారి భోజనానికి వస్తావా అని పిలిచాడు. అధికారం కలిగిన వాడు, పరిసయ్యుడు అని రాయబడి ఉంది. పరిసయ్యుడు ఒక అధికారంలో ఉన్నోడే. ఏమండి, ఈ అధికారం కలిగిన వాళ్ళందరికీ కూడా ఒక గ్లాస్ తీసుకొని, ఒక గ్లాస్తో పాస్టర్ గారికి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మనసు రాదు. అమ్మాయి అని ఇటు పిలుస్తారు, అబ్బాయి అని ఇటు పిలుస్తారు, ఒరే అని అటు పిలుస్తారు. ఏమండి, ఇంట్లోనే కదా, మీ ఇల్లే కదా. ఈ మనిషి తలకి కొంచెం ఆయిల్ పెట్టుకుని, ఆ రోజుల్లో పద్ధతి ప్రకారం ఆయిల్ పెట్టుకోవడానికి ఆయిల్ ఇవ్వలేదు. బోధకుడా, ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలు చేసి వస్తూ ఉంటారు, కాళ్ళకి ఏదైనా మట్టి అంటుతుంటుంది, కాళ్ళు కడుక్కొని బోధకుడా, చేతులు కడుక్కొని బోధకుడానికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఏమండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తలకి ఆయిల్ పోయలేదు. నువ్వేమో ఈ అమ్మాయిని చూసి పాపాత్మురాలు,
బోధకుడు ఎట్లా పట్టుకొని ఇస్తున్నాడు కాళ్ళు, ఎట్లా ముద్దు పెట్టుకొని ఇస్తున్నాడు కాళ్ళని? అసలు నిజంగా బోధకుడేనా? అందరూ ఆయా చోట్ల ఆ దేవుడి పేరు చెప్పుకొని వస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళల్లో ఒకడా అని అనుమానిస్తూ ఉంటే ఈయన హృదయాలు ఎరిగినవాడు కదా. సిమోను, ఎందుకు అట్లా ఆలోచిస్తూ ఉన్నావు? ఆ అమ్మాయి జీవితం గతంలో పాపం చేసినదే అయ్యుండొచ్చు, కానీ ఈ అమ్మాయి నన్ను లేదా దేవుణ్ణి విస్తారంగా ప్రేమించింది. అందుకనే తన ప్రేమని, దేవుని మీద ఉన్న తన ప్రేమని వ్యక్తపరుస్తూ నోటి ముద్దులతో వ్యక్తపరుస్తుంది. నేను కూడా ఈ అమ్మాయిని విస్తారంగా క్షమిస్తున్నాను. అమ్మా, సమాధానం గలదానవై వెళ్ళు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు ప్రభువుకి గట్టిగా. అమ్మా, సమాధానం గలదానమై వెళ్ళు. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అమ్మా, సమాధానం కలిగింది. పీస్ బీ విత్ యూ. సమాధానం కలిగిన దానివై వెళ్ళమ్మా, నేను క్షమించేశానమ్మా. అయ్యా, నేను చెప్పుకోవాల్సిన పనిలే నాకు తెలుసమ్మా. అయ్యా, గత 10 ఏళ్ళుగా నాకు తెలుసు తల్లి. అయ్యా, నేను చేసిన పాపాలు ఇంక ఈ ప్రపంచంలో నాకు తెలుసమ్మా. అసలు నేను వచ్చింది అందుకే కదా, లోకమును ఎంతో ప్రేమించిన తండ్రి నన్ను పంపించింది అందుకే కదమ్మా, అందుకే కదా. నీ కొరకు రక్తం కార్చడానికేనమ్మా నేను వచ్చాను. నీవు కన్నీళ్ళు కార్చడానికి కాదమ్మా నేను ఇక్కడ ఉంది. నీ కన్నీళ్ళు తుడవటానికే దేవుడు నన్ను భూలోకానికి పంపించాడమ్మా. భయపడకు. గో అండ్ సిన్ నో మోర్. వెళ్ళు, బాధపడకు, భయపడకు. ఇప్పటి నుంచైనా విలువైన జీవితం చేయడానికి ప్రయత్నించు. ఆమేన్. గట్టిగా గట్టిగా. అది ప్రేమ, ప్రేమాధ్వజం. ఏ ధ్వజం చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. క్షమాపణ, ప్రేమ అని చెప్పబడే ధ్వజం నీ జీవితాల్లో, హృదయములో, నీ ఇంటిలో నా ప్రభు ఎగరవేయుదురుగాక. ఎందుకంటే కొందరు ఆలోచిస్తూ ఉంటారు, అరే మన పరిస్థితులను బట్టి మనకి ఎందుకు ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది, పొరపాట్లు ఉన్నాయా, మనమా సరి చేసుకోలేకపోతున్నాం. ఆత్మీయతలో ఎదగలేని వాళ్ళు కొంతమంది, ఎదిగి ముదిరిన వాళ్ళు కొంతమంది, ఏమండి అసలు ఆత్మీయత తెలియని వాళ్ళు కొంతమంది, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో పొరపాట్లు చేస్తూ ఆయాసం కలిగిస్తూ. క్షమిస్తాడా, మన్నిస్తాడా, చేర్చుకుంటాడా? నేనే మీకు సూచన, ఒక సేవకునిగా, మనిషిగా, దేవుడు నియమించిన దైవదాసునిగా ఖచ్చితంగా మంచి మనసుతో ప్రతి ఒక్కరిని కూడా ఒక తండ్రిగా ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకోగలుగుతాను, చేర్చుకుంటాను. ఒక మనిషిగా దేవుడిచ్చిన స్వభావంతో, దేవుడు నాపై చూపిన ప్రేమతో ఆయన నన్ను చేర్చుకున్నాడండి. నా స్థితి నాకు తెలుసండి, మా గతం మాకు తెలుసండి. మీకు ఇక్కడ నిలబడి 4 నీతి బోధలు చెప్తున్నాం కానీ గతం మర్చిపోయే పరిస్థితులు అయితే మాకు లేవండి. నా గతం నేను చూసుకుంటున్నాను కానీ నా గతాన్ని ఆయన మాత్రం చూడలేదు. ఆయన కడిగి పక్కన పడేశాడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఎవరి గతాన్నైనా కూడా ఆయన తన హస్తగతంలో ఉంచుకొని ఏమండి దాన్ని మాఫీ చేయగలిగిన వాడు ఆయన. ఆమేన్. గట్టిగా గట్టిగా హల్లెలూయా. తింటారా తింటారా? విజయ ధ్వజము. చిన్న బ్లెస్సింగ్ ఇచ్చి ముగిస్తాను. వాగ్దానం, బలారాధన ఎన్ని ఉన్నాయి కాబట్టి చిన్న బ్లెస్సింగ్. విజయ ధ్వజము, విజయోత్సవ ధ్వజము. ఇప్పుడు నేను మీకు చెప్పిన రెఫరెన్సెస్ అన్నీ 2వ పాయింట్లో నోట్ చేసుకున్నారా? యోహాను 3:14-16, పరమగీతాలు 1-2, లూకా 7:44-48 వరకు, లూకా 15:20. ఇవి 2వ పాయింట్లో ఉన్న రెఫరెన్సెస్. 3వ విషయం చిన్నదే, నేను బైబిల్ కూడా క్లోజ్ చేశాను. కీర్తన 25. ఇరవయవ కీర్తన 5వ చరణం.
మా దేవుని నామాన్ని బట్టి మేము ధ్వజం ఎత్తుతున్నాం, ఎందుకంటే ఆయన మాకు విజయము కలిగించారు. మేము విజయోత్సవముతో మా జెండాను, దేవుడు అని చెప్పబడే మా పక్షాన నిలబడిన మా దేవుని జెండాను మేము ఎగరేస్తున్నాము. గట్టిగా గట్టిగా చూడండి, నేను మీకు స్టార్టింగ్లో చెప్పున్నాను ఒక మాట. ఇజ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి జెండా ఉందా లేదా? లేదు కదా, వారికి జెండా లేదు, వారికి ధ్వజము లేదు. కానీ బైబిల్ చెప్తున్న మాట, నిర్గమాకాండంలో జరిగిన విషయాల్ని సంఖ్యాకాండం 33:3 దగ్గర మనం 33వ అధ్యాయంలో ఆ రీవిజన్, ఆ చరిత్ర అంతా మరలా నూతనంగా జ్ఞాపకం చేసుకుంటూ మన పూర్వీకులైన మోషే గారు రాస్తారు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి విజయోత్సవముతో బయటికి వచ్చారట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. విజయోత్సవము, ఆ సూచన ఉండాలి అంటే జెండా ఉండాలి. అది నేను చెప్పేది ఏంటంటే, విజయం నువ్వు జయించావా? రేపు 4వ తారీఖు జయించారంటే ఒక జెండా జయిస్తుందా జయించదా? చెప్పండి. విజయోత్సవంతో ఒక పార్టీ గెలిచిందంటే జెండా, పార్టీ తరపున ఉన్న జెండా తరపున ఉన్న పార్టీ ఎగరవేయబడాలి. విజయోత్సవం అని అంటే జెండా ఉండాలి, ధ్వజం ఉండాలి. కానీ బైబిల్ చెప్తుంది, ఐగుప్తీయులు చనిపోయిన తన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని పాతి పెట్టుకుంటూ ఉంటే, వాళ్ళందరూ దుఃఖములో మునిగిపోయి ఉంటే, చూడండి, శత్రువుల చేతుల నుండి తప్పించటం మాత్రమే కాదు, శత్రువుల ఓటమిని మనకి చూపించి అక్కడి నుంచి విడుదలనివ్వగలిగిన దేవుడు ఆయన. విజయోత్సవం అంటే అది. స్తోత్రం చెప్పండి. సాతాను చేతుల నుండి నిన్ను తప్పించడం పెద్ద విషయం కాదు. సాతాను ఓటమిని కనులారని చూచుదువుగాక, లోకపు ఓటమిని కనులారని చూచుదువుగాక. విజయోత్సవంతో నీవు బయలుదేరి దేవుని రాజ్యానికి ప్రయాణమవుదువుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. కొరింథీ 2వ పత్రికలో 2:14 కూడా పౌలు అంటాడు, ప్రతి స్థలములో ఆయన మమ్మల్ని విజయోత్సవంతో నిలబెడుతున్నాడు. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, యేసయ్యని కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. అంతే. ఆయన ధ్వజముగా తోడై ఉన్నాడంటే చదువుల, వ్యాపారాల, ఉద్యోగాల, పనిపాట్ల, ఏమండి, ఆరోగ్యానికి సంబంధించిందా, అప్పుల, ఆర్థిక సమస్యల, ఎదట ఉన్న పోరాటము ఏది అన్నది ముఖ్యము కాదు, ఆయన నీకు విజయ ధ్వజముగా ఉంటాడన్నదే ముఖ్యం. చెప్పు చెప్పు చెప్పు. కొలస్సీ 2:15 చిన్న బ్లెస్సింగ్ ఇస్తా, చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 2:14 నోట్ చేసుకోండి. కొలస్సీ పత్రిక 2:15 చదవండి. కొలస్సీ పత్రిక 2:15 చదువు. నేను చదువుతా చూడండి. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసును. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కాబట్టి బాహాటముగా వేడుకకు కనపరచెను. స్తోత్రం చెప్పండి. ఇదే విజయోత్సవం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ప్రధానుల్ని పక్కన పెట్టి, నాయకుల్ని పక్కన పెట్టి, అధికారుల్ని పక్కన పెడతానికి అర్థం ఏంటంటే, లోకములో జరిగే ఎవరి జెండా ఎగురుతుంది, ఎవరు విజయోత్సవంతో ఊరేగించబడతారు, ఆ విషయాలన్నీ మీకు కాదు. కానీ మీరు ఈ మాసములో విజయోత్సవంతో ఊరేగించబడబోతున్నారు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రధానులను కూడా ఆయన తీసి పక్కన పెట్టగలిగిన దేవుడు. ప్రధానులను నిరాయుధులుగా చేయగలిగిన వాడట. అధికారాలన్నీ ఆయనవేనండి. ప్రభు ఒక మంచి ప్రధానిని మన కొరకు నియమించుదురుగాక. చెప్పు. ప్రార్థన చేసుకుందాం.